మన సాయినంద్ గారి నుంచి స్లిప్స్ తీసుకొని ఎన్నో ఎగ్జామ్లు పాస్ అయిన నాయుడు గారిని సాయినంద్ గారి గురించి చెప్పవలసిందిగా స్టేజ్ మీదకి పిలుస్తున్నాము. సాయినంద్ గారి స్లిప్స్ గురించి మాట్లాడడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే నాకేం ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ హాల్లో స్లిప్తో దొరికిపోయినప్పుడు అసలు స్లిప్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుందని, దాన్ని వార్డ్ పోస్ట్లో చిప్స్ అని అంటారని ఒక కొత్త విషయం నేను తెలుసుకున్నాను. ఒక ఎగ్జామ్ని పాస్ అవ్వడానికి రాయనవసరం లేదు, పాస్ అవ్వగలగాలి అనే కోరిక కలగజేస్తూ కూడా రాయొచ్చు అని స్లిప్ స్థాయిని పెంచిన స్టూడెంట్ అతను. అంటే స్టూడెంట్స్ అవే ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ రాస్తారు, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతారని కాకుండా ఒక స్టూడెంట్కి పాస్ అవ్వాలని కోరుకుంటుంది అంటే ఎవరికి ఏమి కానీ ఒక ఎగ్జామ్ హాల్లో ఒక స్టూడెంట్ ఒక స్లిప్ గురించి తెలుసుకొని ఎస్ ఇక నెక్స్ట్ ఎగ్జామ్కి డోకా లేదు అని ఒక ఎక్సైట్మెంట్తో పడుకుంటాడు. అలాంటి పని ఇంకోటి ఏదో చెయ్యాలని, అలాంటి స్లిప్ ఇంకోటి ఏదో రాయాలని తపనని రేకెత్తించగలిగే స్థాయి స్టూడెంట్ అతను. ఎందుకంటే మ్యాథ్స్ రిజల్యూషన్ థియరం చదివినప్పుడు, ఎలక్ట్రానిక్స్ మైక్రో ప్రాసెసర్ చదివినప్పుడు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్లో జావా ప్రోగ్రామింగ్ రాయడానికే చాలా కష్టం. అటువంటి వాటిని ఆన్సర్ షీట్లో రాయడమే కష్టం. అంటే స్లిప్పుల స్థాయికి అలవోకగా తీసుకొచ్చి స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ని పెంచినందుకు ఆయన నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే మన రిజల్ట్స్ వచ్చినప్పుడు మన నెంబర్ దగ్గర పాస్ మార్కులు చూడగానే మనందరం చప్పట్లు కొడతాం, డ్యాన్సులు చేస్తాం. కానీ ఆ పాస్ మార్కులు రావడానికి కారణమైన స్లిప్పులు రాయడానికి, దాన్ని ఎగ్జామ్ హాల్కి తీసుకురావడానికి, ఇన్విజిలేటర్ కంట పడకుండా రాసి పాస్ అవ్వడానికి సాయినంద్ గారికి ఒక స్టూడెంట్గా ఎన్ని గట్స్ ఉండాలో ఒక ఫెయిల్ అయిన విద్యార్థిగా నాకు తెలుసు. అందుకని ఆయనకి నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్లో సర్క్యూట్ డయాగ్రామ్ స్లిప్లో రాసినప్పుడు ఆ డయాగ్రామ్ పర్టికులేట్గా కొంచెం ప్లేస్ మిగిలిపోద్ది. అలాంటి ప్లేస్లో వెరీ షార్ట్ రాయడమే కష్టం. అంటే అలాంటి ఇరుకు ప్లేస్లో కూడా ఒక ఎస్ఐ అంశం రాయడం కేవలం సాయినంద్ గారికి మాత్రమే సాధ్యమైంది. అక్కడ ప్లేస్ లేదు, ఆయన తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఇన్ని తలనొప్పుల మధ్య ఎంత ఎక్కువ మంది ఫెయిల్ అయితే అంత ఎక్కువ రీఎగ్జామినేషన్ ఫీజు వస్తుంది అనుకునే కాలేజ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ ఎలాగైనా పాస్ అయిపోతారులే అనుకునే టీచర్లు, స్టూడెంట్ ఎలా పాస్ అవుతాడో మేము చూస్తాం అనుకునే ఇన్విజిలేటర్లు, వీళ్ళందరి మధ్యలో కూడా ఒక స్లిప్తో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవడానికి రాత్రులు ఆయన కష్టపడి నింపిన స్లిప్పులు, ఎంవిపి కాలనీ డిపో జెరాక్స్ షాపుల్లో ఆయన ఖర్చు పెట్టిన చిల్లర, ఆయన వదులుకున్న జనాలు, ఆయన ఫ్రెండ్స్తో కూడా ఆయన తిరగలేదు. నాకు మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. అందుకని దయచేసి ఇలాంటి వేడికలు నేను ఎందుకు రానంటే నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి. నాకు తెలుసు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ పడుకుని పోయిన తర్వాత ఆయన నిద్ర లేస్తాడు. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆ 4-in-1లోనే కిరణాలు తీసుకొని, స్లిప్లోనే ఆయుధాలు తీసుకొని ఎగ్జామ్స్ మీద వేటాడడానికి బయలుదేరుతాడు. రండి, మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, తీసుకోండి. మనం రాయలేని ఆన్సర్స్ మన మీద స్లిప్పుల్లో సంధిస్తాడు. ఎప్పుడు వదులుకోవద్దురా స్లిప్ అంటాడు మనతో. వెక్టర్ అనాలిసిస్ ఎగ్జామ్కి వెళ్ళాను, నాకు ఇప్పటికీ గుర్తు. ఇన్విజిలేషన్ బాగా టఫ్గా ఉండే ఎగ్జామ్లో ఏమి రాయలేక బయటకు వచ్చి బాధపడుతుంటే ఆయన నా దగ్గరకు వచ్చి, మామ మనం రాసిన ఒక్క పేపర్నే మన భవిష్యత్తు అందామా అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో నేను చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నాకే తెలియదు. అంటే ఇలాంటి ఎగ్జామ్లను కూడా పాస్ చేయించగలిగిన శక్తి కేవలం ఒక స్లిప్కు మాత్రమే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, సాయినంద్ గారి స్లిప్పుల వల్ల మనందరం ఇక్కడ పాస్ అయ్యామనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆన్సర్ షీట్ అంటే ఎవడ ఏది రాసినా సోదే రాస్తాడు అనే స్థాయి నమ్మకం ఎగ్జామర్స్ అందరికీ వచ్చేసింది. అందుకని మనం ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ థియరీని పాస్ అవ్వలేకపోయాం, కన్ఫ్యూజన్గా ఉంటుందని సెమీ కండక్టర్ డివైజెస్ రాయలేకపోయాం, లెంత్గా ఉంటుందని ఆపరేటింగ్ సిస్టమ్స్ని ముట్టుకోలేకపోయాం. ఇలాంటి ఎగ్జామ్స్కి కేవలం పాస్ మార్క్స్ మాత్రమే కాదు, అంత మించిన మార్క్స్ సాధించాలి అని తపన పడే సాయినంద్ మనందరి వెనకాల అమాయకుల్లో కూర్చుని పోయాడు. కాబట్టి ఆ రోజు సాయినంద్ దొరికిపోవడం ఆయన దురదృష్టం, మనందరూ అదృష్టం. నేను తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించాలి. ఇంతసేపు ఓపిక ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.